జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి జూన్ మాసం 2025 సంవత్సరం. ఈ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందని దాని గురించి చూద్దాం. అయితే మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి అనూహ్యంగా మే 18వ తారీఖునే రాహు వచ్చారు. మీనరాశి నుంచి రాహు వచ్చారు. అలానే సింహరాశిలో కేతు ఉన్నారు. అలానే మీనరాశిలో గురువు ఉన్నారు. మీనరాశిలో మనకి శని భగవానుడు ఉన్నాడు. అయితే ఈ యొక్క పరిహారం చూసినట్టయితే కనుక కుంభరాశి వారికి మొన్ననే ఏలనాటి శని పోయింది. ఏలనాటి శని పోయి 2వ స్థానంలో శని భగవానుడు వచ్చాడు. అన్నదమ్ములతో గొడవ, ఆస్తి పడదు, ఒకళ్ళంటే ఒకళ్ళు పడదు, అక్కజల్లులతో గొడవ, అన్నదమ్ములతో గొడవ, ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి కథలు. అయితే దీనికి భిన్నంగా రాహుకేతువు 18వ తారీఖు మే మాసంలో మారాడు కాబట్టి 2020 సంవత్సరంలో. అయితే ఈ జూన్ మాసంలో వీరికి కొంతమేర అదృష్టం బాగుంటుంది అని చెప్పవచ్చు. ఎలా ఇది అదృష్టం బాగుంటుందని చెప్పవచ్చు అంటే కనుక ఈ ఒక కుంభరాశి వారికి రాహు కేతు మంచి అదృష్టాన్ని ఇస్తారు. ఎలా అంటే వెతికే తీగ కాలికి తగిలింది అన్నట్టుగా. ఎలా మీరు జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు కుంభరాశి వారు, జాబ్ వచ్చేస్తుంది. కుంభరాశి వారికి విదేశం ప్రయత్నం చేస్తున్నారా, అనుకోకుండా ఎవరో ఒకరి ద్వారా విదేశం ప్రయత్నానికి స్వస్తి ఉంటుకోకుండా వస్తుంది. అలానే మీరు ఏదైనా బిజినెస్ పెడదామని ప్లాన్ చేస్తున్నారా, ఖచ్చితంగా ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు మీకు, శ్రేయోభిలాషులు. కానీ మీ చేతి నుంచి ఎవరికి డబ్బు ఇవ్వకండి, రావు, తగాదలు అవుతాయి. అందుకని కుంభరాశి వారు ఏదైనా సహాయ సహకారాలు తీసుకున్నప్పటికీ మళ్ళీ మీరు మాట కోసం నిలబడి ఇచ్చేసేటువంటి ఒక ఆ తెలివితేటలు కావచ్చు, ఆ ఒక మంచితనం కావచ్చు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఎదుటి వాళ్ళకి డబ్బు అనేది ఇవ్వగలుగుతారు. ఇకపోతే ఈ జూన్ మాసంలో ఎలాంటి వ్యాపారం మొదలుపెట్టినా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. పెయింట్, ఇనుము, ఇటుక, ఇసుక, ఇలా కన్స్ట్రక్షన్ సంబంధించి సివిల్కి సంబంధించినటువంటి ఏదైతే వ్యాపారాలు ఉన్నాయో వీటి మీద మొదలు పెట్టండి. అలానే షేర్స్ కావచ్చు, బిజినెసెస్ కావచ్చు, ఇంకా కూడా మీరు శారీస్ లాంటి బిజినెసెస్కు, బట్టల షాప్స్ లాంటి బిజినెసెస్ కూడా మీకు అనుకూలంగా కనపడుతూ ఉన్నాయి. కావున మీకు ఈ జూన్ మాసంలో మీరు బిజినెస్ మొదలుపెట్టాలనుకుంటే కనుక జూన్ 9వ తారీఖు తర్వాత మీరు మొదలుపెట్టండి. మీరు ఏ పేరున్నా సరే ఈ యొక్క కుంభరాశి వారైతే చాలు, జూన్ 9వ మొదలుపెట్టండి. ఖచ్చితంగా అనూహ్యంగా దశాబ్ద కాలం వరకు కూడా రాజులా ఉండేటువంటి ఉంటుంది. మీకు సంపాదించుకునే వనరులు కూడా మీకు ఏర్పడతాయి. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. పెట్టుబడి పెట్టేటువంటి వ్యాపారాలు పెద్దగా చేయకండి. అలానే ఆల్రెడీ ఉన్నటువంటి వ్యాపారాలకి ప్రతిరోజు కూడా సాంబ్రాణి పొగ వేయండి, మీకు మంచి జరుగుతుంది. నరదిష్టి, నరఘోషం మీకు ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతిరోజు కూడా పొగ వేసుకోండి. మీకు మీరుగా ఆరోగ్య సమస్యలు ఉంటే పొగ వేసుకోకండి. మీకు అన్ని రకాల బాగుందంటే వేసుకోండి. ఇక ఏ రంగంలో ఉన్నటువంటి కుంభరాశి వారికైనా అదృష్టం రావాలి అనుకుంటే కనుక ప్రతిరోజు గుగ్గిలము, సాంబ్రాణి, దాంతోపాటు బిర్యానీ ఆకు పత్తా అని ఉంటుంది. దాన్ని ఒక చిన్న చిన్న పీసెస్ చేసి బిర్యానీ ఇది మనకి చెక్క అని ఉంటుంది, దాల్చిన చెక్క అంటారు. దాని పౌడర్ని కొంచెం తీసుకొని గుగ్గిలము, సాంబ్రాణి ఉన్నటువంటి దాంట్లో దాన్ని కలిపేసి మీరు ప్రతిరోజు కూడా ఇంటిల్లు పాది మీరు మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా పొగ వేసుకోవడం ద్వారా ఖచ్చితంగా కుంభరాశిలో ఉన్నటువంటి ఏదైతే గ్రహరీత్యా దోషాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయేదానికి ఉంటుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. ఇకపోతే రూపాయి కాయిన్స్ కావచ్చు, ₹2 కాయిన్స్ కావచ్చు, ఏదైనా సరే 5 కాయిన్స్, ఏదైతే 5 కాయిన్స్ ఉన్నాయో ఏదైనా గురు ఆలయంలో మీకున్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలు తీరాలి, మీకున్న దోషాలు పోవాలి, నరఘోష, నరదిష్టి కూడా తగ్గాలి అని చెప్పేసి ఆ స్వామివారికి దండం పెట్టుకుని 5 కాయిన్స్ ఏవైతే ఉన్నాయో మనం ఇప్పుడు డబ్బులుగా వాడేటువంటి కాయిన్స్ని అక్కడ ఉండిలో వేసేస్తే కనుక ఖచ్చితంగా మీకు కలిసి వస్తుంది. అలానే మీకు సమీప దూరంలో ఇక్కడ చెరువు, వాగు, నది, కోనేరు, సెలయేరు, కాలువలు ఇట్లా ఏమైనా ఉంటే కనుక అక్కడ కూడా మీరు ఒక ₹5 అంటే 5 కాయిన్స్ కనుక మీరు దిష్టి తీసేసుకుని పారేసినట్టయితే అక్కడ ఆ నీటిలో వేసినట్టయితే ఖచ్చితంగా మీకు కలిసి వస్తుంది. అలానే రావి చెమ్ము ఒకటి, ఇత్తడి చెమ్ము ఒకటి, స్టీల్ చెమ్ము, గ్లాసులు కానీ చెమ్ములు కానీ ఉంటాయి కదా, ఇవి తీసుకొని ఈ 3 రకాలు తీసుకోవాలి. ఈ 3 రకాలు కూడా మీకు మీరే తల మీద పెట్టుకొని మీ చుట్టూతా 7 సార్లు, మీ కాలు దగ్గర నుంచి తల వరకు, అంటే తల దగ్గర నుంచి కాలు వరకు 7 సార్లు 14 సార్లు దిష్టి తీసుకొని పారేటువంటి నీటిలో వేయడం ద్వారా మీకున్నటువంటి రాహువు, కేతువు, కుజుడు అన్ని రకాల దోషాలు కూడా మీకు తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి ఇది మీరు గురువారం రోజు ఉదయం సమయంలో చేస్తే చాలా మంచిది. ఇలానే మీకు కలిసి వచ్చేటువంటి ఈ జూన్ మాసం మొత్తంలో మీకు కలిసి వచ్చేటువంటి కలర్ వైట్ అండ్ ఎల్లో, ఈ 2 కలర్స్ మీకు అద్భుతంగా కలిసి వస్తాయి ఈ జూన్ మాసం మొత్తం కూడా. ఇకపోతే వీరికి రోజు ఈ కుంభరాశి వారికి శనివారం, సోమవారం 2 రోజులు కూడా అద్భుతంగా కలిసి వస్తుంది. మంగళవారం కూడా కలిసి వస్తుంది. ఇకపోతే మీకు నెంబర్ 8, 4 అద్భుతంగా కలిసి వస్తుంది. ఈ 2 నెంబర్లు మీకు కలిసి వస్తాయి. ఇకపోతే ప్రతిరోజు కూడా పాలన రూపంగా చదువుకోవాల్సినటువంటి నెంబర్ ఇక నేను ఇస్తాను. నెంబర్ వచ్చేసి 32444796, 32444796. ఈ నెంబర్ని 325 325 టైమ్స్ పారాయణం చేయాలి. అది ఎలా చేయాలి,
చేతిలో ఏదైనా సరే ఫ్రూట్ పెట్టుకోండి లేదా ఫ్రూట్ జ్యూస్ పెట్టుకోండి. పారాయణం చేసేసి ఏదైనా సూప్ కానీ, టీ కానీ కూడా పెట్టుకోవచ్చు. పారాయణం చేసేసి అది మీరు సేవించినట్టయితే ఖచ్చితంగా మీకున్నటువంటి గ్రహరీత్యా దోషాలన్నీ కూడా తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసి కుంభరాశి వారు కూడా ఈ యొక్క జూన్ మాసంలో అదృష్టవంతులు అవ్వచ్చు.